సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ క్రాక్ చిట్ 24. మన ఛానల్లో వీడియో దాకా మాక్సిమం ఒక 4-5 డేస్ అవుతుంది. ఇక వానలు పడుతున్నాయి, అందుకే వీడియోలు ఆపేసినాము. ఇప్పుడు ఇంకా వీడియో ఇస్తున్నాం. ఫన్నీ వీడియో ఏంటంటే అలా తీసుకురారా నోట్ ఉంది కదా, నోట్కి దారం కట్టి రోడ్ మీద వేస్తాము. దారం కట్టి రోడ్ మీద వేసి ఇట్లా గుంజుతాము. చూద్దాం ఎవరెవరు బక్కర అవుతుందో అదే వీడియో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఓకే బాయ్, ఓకే బాయ్. ఏదో తేడాగా ఉందేంటి? बैगन సో గాయస్, మనమైతే ఇక్కడ కూర్చుంటే దారం నింపేస్తారు కానీ ఎవరు తీసుకోలేదు. ఇద్దరు అయితే అయిపోయారు. అక్కడ వేరే దగ్గరికి పోతున్నాము. గాయస్ ఇదైతే మన ప్లాన్ వర్కౌట్ అవుతుంది. మళ్ళీ పాత దగ్గరికి వెళ్ళాం. గాయస్ ఈ దారంతో అయితే పని అయితే లేదు. సరే ఏం చేసినామంటే దారం తీసేసి నోటు కింద రాయేసి ఆ నోటుని ఇక్కడ తెప్పేసి పెడతాం. ఎవరైనా వచ్చినప్పుడు అప్పుడు ర్యాంక్ అని చెప్పి చేసుకుంటాం. ఇలానే చేసేదాన్ని. కొంచెం మనోడైతే ఆడ పెట్టేసాడు పైసలు. అంకుల్ చూసేసాడు. అగ్గల్ అగ్గల్ పెట్టుకోవడం. నాకు అది కావాలి, నాకు అది కావాలి. పెట్టుకోడు అంకుల్ తీసేసుకోడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. చూద్దాం ఇంకెంతమంది వస్తారో ఇట్లాగా చూద్దాం. ఇక జస్ట్ ఇది పని కోసం చేసిన ఓవర్ సీరియస్ తీసుకోకరి. సీరియస్ అంటే ఎట్లా అంటే ఇక ఒకవేళ మెంబర్ వాళ్ళు ఆ వీడియో చూసినా సరే నా వీడియో ఎందుకు పెట్టామని వస్తారు అనుకోకండి. ఇది జస్ట్ ఫన్నీ కంటెంట్ అంతే. A few moments later. దొరికింది, నా జన్మ ధన్యమైంది. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాన్న చూశారనుకో నా కొడక రే, నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. జస్ట్ ఏమంటాడు అంకల్? కొడుతుండేనా? రిస్క్ టేక్ అండ్ వీడియో. ఇది కొంతమంది సర్కిట్ గాలు ఉంటారు, కొట్టేస్తారు. ఫోన్ రిస్క్ తోంది ఇవ్వాలి ఇట్లాంటి వీడియోలు. ప్లేస్ అయితే చెక్ చేసాం కదా. ఎందుకంటే ఆడి నుంచి వచ్చేటోళ్ళు ఫోన్ చేసి ఎవడు వస్తలేడు. ఈ నుంచి అయితే తెలుస్తుంది ఇప్పుడు ఎవరైనా సాయం. Wow, nice.
ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. చీరెను నీచి చీరెను నీ చీర చీ ఏమంటుంది రా అంటే తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. వీడియో చేస్తారా తీసుకో. సో గాయస్ ఇద్దరితోనైతే వీడియో ఆపేస్తున్నా, చీకటి అవుతుంది, మళ్ళీ మొత్తం వీడియో పగిలిపోతుంది ఇక మొత్తము. మళ్ళీ ఆయన పైసలు ఏం తీసుకోవాలి, మళ్ళీ ఇచ్చేసిండు. పైసలు ఇచ్చే టైంలో ఒకటైతే చెప్పిండు క్లియర్గా, ఏంటంటే పైసలతో ఎప్పుడు ఆట ఆడొద్దంట. సో గాయస్ మీరు నా పైసలతో అస్సలు ఆట ఆడకండి. నేను పెట్టింది 50 రూపాయలే కావచ్చు, కానీ అయినంత కష్టపడితే వస్తాయి 50 రూపాయలు.